అమరావతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మార్చుకోవడం సంచలనాత్మకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇంతకుముందు 3 రాజధానులు అన్నటువంటి అంశం, ఆ తర్వాత అమరావతికి సంబంధించి అక్కడే ఉంచుతాం రాజధానికి మేము జోక్యం చేసుకోం, ఎందుకంటే డబ్బుల పరంగా బోల్డంత ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారు కాబట్టి. రెండోది ఆ ప్రాంతం మీదనే కాన్సన్ట్రేషన్ కాకుండా ఈ విజయవాడ గుంటూరు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఇంతకుముందు మేము వచ్చినప్పుడే విజయవాడలో అక్కడ ఫ్లైఓవర్లు పూర్తి చేయడం కానీ 3 ఫ్లైఓవర్లు బెంచ్ సర్కిల్ దగ్గర 2, అట్లాగే కనకదుర్గ వారి దగ్గర, అట్లాగే రిటైనింగ్ వాల్ అక్కడ కట్టడం కావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకొచ్చాం. ఇప్పుడు విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్లాగే రైతులకి ఏదైతే ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్లన్నీ కూడా బాధ్యతాయుతంగా ఇస్తాం మేము అన్నటువంటి వాదన వినిపించారు. మొన్ననే సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే వేటూ న్యూస్ వాళ్ళకి సంబంధించినటువంటి కాంక్లేవ్లో అందులో వినిపించినటువంటి సందర్భంలో దాని మీదన తర్వాతన కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో సజ్జలని జగన్ తిట్టాడు. అసలు ఈ స్టాండ్లన్నీ నువ్వే చెప్పేగాడికి నువ్వు పార్టీ నడుపుకో, నేనెందుకు అన్నాడు. వాస్తవంగా అమరావతి విషయంలో జగన్ ఆలోచనతో లేడు, జగన్ పాత ఆలోచనతోనే ఉన్నాడు. అలాంటి కీలకమైనటువంటి దాంట్లో ఒకవేళ చెప్పదలుచుకొని నేను చెప్తాను కానీ నువ్వెందుకు చెప్తా ఉన్నారు అన్నటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని తోసిపుచ్చింది. ఎందుకంటే ఇలాంటి వార్తలు రాసింది వైసీపీకి అనుకూలంగా ఉండేటటువంటి, వైసీపీ సింపథైజర్గా ఉండేటటువంటి సంస్థకు సంబంధించినటువంటి, ఇదివరకు తెలుగుదేశం వీళ్ళు ద్వేషించేటటువంటి ఒక వెబ్సైట్లో కాబట్టి అది వైసీపీ వాళ్ళు కూడా డౌట్ పడ్డటువంటి పరిస్థితి. టీడీపీ ప్లాట్ఫారాలు అయితే బాగా వాయించి వదిలిపెడుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో వైసీపీ ఒక స్పష్టతనిచ్చింది. అది జగన్ స్టాండ్. జగన్తో మాట్లాడిన తర్వాతనే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ విషయాన్ని కాంక్లేవ్లో మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఈ విషయంలో మీద పార్టీ అధికార ప్రతినిధి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ శివశంకర్ ఇచ్చింది, ఒకసారి చూద్దాం. ఇటీవల కాలంలో వేటూ న్యూస్ కాంక్లేవ్ అనేటువంటి ఒక కాంక్లేవ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మా పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన గారు హాజరు కావడం జరిగింది. అక్కడ ప్రతినిధులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి పార్టీ తరఫున క్లుప్తంగా రాజధాని గురించి, అప్పుల గురించి, పార్టీ క్యాడర్ గురించి మాట్లాడడం జరిగింది. దాన్ని ఒక వెబ్సైట్, గ్రేట్ ఆంధ్ర అనేటువంటి వెబ్సైట్ దాని చవాకులు అవాకులు అవాస్తవాలని కథనాలు రాస్తూ ఒక ఆర్టికల్లో ప్రచురించింది. దాన్ని కొంతమంది మిత్రులు నాకు ఫార్వర్డ్ చేశారు, ఏంటన్నా ఇదని. అది చూస్తే నేను చాలా ఆశ్చర్యానికి గురేసింది. ఎందుకంటే ఈ కోవట్టు జర్నలిజం చేసేటువంటి ఈ గ్రేట్ ఆంధ్ర అనేటువంటి ఆ వెబ్సైటు తరచూ ఈ మధ్య మా పార్టీలో ఏదో వర్గాలు ఉన్నాయని, విభేదాలు ఉన్నాయి, కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకొని పార్టీ సానుభూతి పరుడుగా ముద్ర పొందుతూ పార్టీలో ఏదో జరుగుతున్నట్టు లేని అభూత కల్పనలను కొంతమంది టార్గెట్ చేసుకొని రాస్తున్నటువంటి గమనించాం. ఇది పూర్తిగా అవాస్తవము. మీరు ఏదైతే రాశారో ఉద్దేశపూర్వకంగా రాసినటువంటి వాటిలో ఆ యొక్క ఆర్టికల్లో అది పూర్తిగా అవాస్తవమైనటువంటిది. మీరు ఏం ఆనందం పొందుతున్నారో, ఈ కోవట్టు జర్నలిజం ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. మీరు వేరే వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రయోజనాలు చేయడానికి, పక్క పార్టీల వాళ్ళకి ప్రయోజనాలు చేయడానికి వాళ్ళతో కుమ్మక్కయ్యారా లేదా చిల్లర తీసుకున్నారా, అది ఏం చేశారో వాళ్ళకి ప్రయోజనం చేసే విధంగా మీ యొక్క ఆర్టికల్స్ గమనిస్తూ ఉన్నాం. సో దీన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఎందుకంటే ఈ రాజధాని అంశం క్లియర్ కట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి అంశము, ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంశం గురించి ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో రాజధాని అయితే అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఇటు గుంటూరు ఇటు విజయవాడ ప్రాంతాలు కూడా కలిసిపోతాయి, ట్విన్ సిటీస్ లాగా అనేటువంటిది వ్యక్తీకరించడం జరిగింది. దాన్నే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశాలనే క్లియర్ కట్గా ఆ వేదికలు చెప్పింది. దాన్ని మచిలీపట్నము, గుంటూరు, విజయవాడ డెవలప్ అవుతుంది. దీంతో ప్రజలందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం జరిగింది. దీంతో తెలుగుదేశం కూటమిలో ఆందోళన మొదలైంది, వాళ్ళలో వ్యతిరేకత ఏర్పడింది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఈ యొక్క 30,000 ఎకరాల భూములకే ప్లాట్లు రిటర్న్ ఇవ్వలేదు. తర్వాత రెండవ ఫేజ్లో భూమి తీసుకోవడానికి వెళ్తే కనుక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, రైతుల నుంచి. దీంతో వాళ్ళు ఎప్పుడైతే ఇరుకున పడ్డారో వాళ్ళని కాపాడడానికి ఈ యొక్క పచ్చ
జర్నలిజం చేసే తోక పత్రిక అంటామా, లేకపోతే కోవట్టు జర్నలిజం చేసే ఈ యొక్క వెబ్సైట్ గ్రేట్ ఆంధ్ర వాళ్ళకి ప్రయోజనం చేకూర్చడానికి, మా పార్టీని బద్నాం చేయడానికి, మా పార్టీలో సానుభూతి పరులు కొంతమంది ఆ వెబ్సైట్ ఫాలో అవుతారు కాబట్టి దాన్ని అవాస్తవాల నిజాలు చేయాలంటే ఉద్దేశంతో వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క వార్తని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది అవాస్తవాలు. ఏ ఒక్కరు కూడాను ఆ కోవట్టు జర్నలిజాన్ని నమ్మరు. మా సానుభూతి పరులు కూడా ఒకరో ఇద్దరు నమ్మితే దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఇది కీ పాయింట్. అంటే అది సజ్జల చెప్పింది జగన్ స్టాండే తప్పించి వేరేది కాదు అని తేల్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.